అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. రేవంత్ అన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లుంది, కాంగ్రెస్ పైన జనాలు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా, ప్రభుత్వాన్ని తిడుతున్నారా పొగుడుతున్నారా, మరి గ్రామాలలో కాంగ్రెస్ పరిస్థితి ఏంది, గ్రామంలో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పైన ఏమనుకుంటున్నారు, జనాల వర్షణ ఏంది అని చెప్పి రేవంత్ అన్న ఓ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసినట్ట. ఆ సర్వే రిపోర్ట్ చూసినాక రేవంత్ అన్న పరిశాన్లో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఇంతకేమొచ్చింది ఆ సర్వే రిపోర్ట్లో? రేవంత్ అన్నకి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా సార్ ఇప్పుడే ఎలక్షన్స్ పెడదాం, ఇప్పుడు ఎలక్షన్ పెడితేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా రేవంత్ అన్నకి చెప్పే కార్యక్రమం చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు ఇప్పుడే ఎలక్షన్స్ అంటున్నారు అంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయినాయి. ఈ ఎన్నికలు అయిపోయినటువంటి ఇదే మూమెంట్లో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ కూడా పెడితే మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి ఎంపీడీసీ జెడ్పీడీసీలో కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అంటే అది టౌన్కి సంబంధించినటువంటి ఎన్నిక, కొంత సిటీలో ఉన్నటువంటి జనాలు వేయాల్సినటువంటి ఓట్లు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ మొత్తం కూడా పల్లెటూరుకి సంబంధించినటువంటి ఎన్నిక కదా, గ్రామంలో ఉన్నటువంటి జనాలు వేయాల్సినటువంటి ఓట్లు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఓడిపోవడానికి గల కారణం ఏంది? గ్రామంలో ఉన్నటువంటి జనాలే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలే. మాకు బీఆర్ఎస్ పార్టీ వద్దు, ఎమ్మెల్యేలు దందాలు చేసిరు, ఎమ్మెల్యేలు మా ఊరికి రాలేదు, గెలిచిన కాంచెల్లి ఎమ్మెల్యేలు మమ్మల్ని కలవలేదు, ఎమ్మెల్యేలు మాకేం పని చేయలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. అదే అర్బన్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా సీట్లు వచ్చినాయి. రూరల్లో పల్లెటూరుకి సంబంధించినటువంటి ప్రాంతంలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదు. రూరల్ మొత్తం కూడా ఎమ్మెల్యే సీట్లు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది 2023లో. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెడితే అధికారంలోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ దాదాపు 65% కనబడుతున్నది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పైన జనాలు చాలా పాజిటివ్గా ఉన్నారు. అదే గ్రామంలో ఉన్నటువంటి జనాలు కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఆ రోజు రేవంత్ అన్న 2022 ఎండింగ్లో సర్వే చేయించినప్పుడు కూడా గ్రామంలో కాంగ్రెస్కి మంచి పట్టున్నది, జనాలు బీఆర్ఎస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు, సో కాంగ్రెస్ పైనే ఎక్కువ పాజిటివ్ ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది, కొంచెం గట్టిగా ఫైట్ చేస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పి ఆ రోజు సర్వేలు వచ్చినాయి. ఈ రోజు రేవంత్ అన్న సర్వే చేపిస్తే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలలో కాంగ్రెస్ ఖతమయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత సర్వే రిపోర్ట్లో వస్తున్నటువంటి అంశమట. ఇదంతా రేవంత్ అన్నకు అర్థమై రేవంత్ అన్న కొత్త దుకాణాన్ని తెరిచిండు. ఏంది ఇప్పుడు? కౌలు రైతులకు 500 కోట్ల రూపాయల డబ్బులు రిలీజ్ చేసిండు. ఎందుకంటే రైతులు ఘోరమైనటువంటి కోపంతో ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. గ్రామాలలో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డికి చాలా తక్కువ ఓట్లు వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, కాంగ్రెస్కి చాలా తక్కువ సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొన్నటిదాకేమో ఎట్లయినా ఎలక్షన్ పెట్టాల్సిందే ఇప్పుడని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆలోచనలో పడ్డరట. ఇప్పుడు ఎలక్షన్స్ పెడదామా లేకపోతే కొద్దిగా ఆగుదామా, ఇంకొద్దిగా ఆగితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన కూడా ఉంది. ఇంకొద్దిగా ఆగితే రైతు భరోసా కూడా ఇవ్వచ్చు, ఆల్రెడీ పంట బోనస్ 500 రూపాయలు ఇస్తున్నాం. అయితే రేవంత్ అన్న 2 ఆలోచన చేస్తున్నారు. ఒకటి ఏం తెలుసా, 500 రూపాయలు రేవంత్ అన్న ఆలోచన, 500 రూపాయల పంట బోనస్ ఇస్తే ఏమన్నా రైతులు పాజిటివ్ ఉంటారా? 500 రూపాయల పంట బోనస్ తోటే రేవంత్ అన్న చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నాడు. 500 రూపాయల పంట బోనస్ ఇచ్చిన తర్వాత రేవంత్ అన్న రియాలిటీ తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఆల్రెడీ 500 రూపాయల పంట బోనస్ నిన్నగాక మొన్నట్టుండే పడుతున్నాయి. ఈ రేవంత్ అన్న గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ 500 రూపాయల పంట బోనస్ పడుతుండే రైతులు సంతోషంగా ఉన్నారా? ఏమనుకుంటున్నారు అంటే, రైతన్నలు ఓపెన్గా చెప్తున్నారు, మాకు 500 రూపాయల పంట బోనస్తో పాటు మాకు 6000 రూపాయల రైతు భరోసా కూడా కావాలి. రైతు భరోసా డిసెంబర్లో ఇవ్వాల్సింది ఇప్పటిదాకా ఇవ్వలే, జనవరిలో రాలేదు, ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా ఇప్పటిదాకా రాలేదు. మరి అసలు ఎప్పుడు ఇస్తారు? రైతు భరోసా ఇవ్వడానికి రెడీగా ఉన్నారా లేదా? ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చినప్పుడే మేము ప్రభుత్వానికి ఓటేస్తాం, లేకపోతే ప్రభుత్వానికి మేము ఓటేయము. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే వద్దు, మా రైతులను గోసముచ్చుకుంటున్నాడు, యూరియా బత్తాలు లేవు, రైతు భరోసా లేదు, రుణమాఫీ చక్కగా చేయలే, పెన్షన్లు చక్కగా ఇస్తలేడు, ఏది చక్కగా లేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి జనాలు వ్యతిరేకంగా ఉన్నారు. రేవంత్ అన్నకు రియాలిటీ అర్థమైపోయింది. రియాలిటీ అర్థమైపోయి రేవంత్ అన్న ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఖతమయ్యేటటువంటి అవకాశం ఉంది అని రేవంత్ అన్నకు అర్థమయ్యి రేవంత్ అన్న ఏం చేసిండు, ఇక చిన్నగా రైతు భరోసా కోసం 9,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ డబ్బులు రెడీ చేసిండు. రైతు భరోసా ఇదే నెలలో వస్తుంది, ఎవ్వరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇదే నెలలో రేవంత్ అన్న రైతు భరోసా ఇవ్వడానికి రెడీ అయిండు. ఈ నెలలో 80% రైతు భరోసా ఇస్తాడు. ఇవ్వకపోతే ఓట్లు రావు, ఇవ్వకపోతే సీట్లు రావు.
ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలవాలనేది రేవంత్ అన్న ఆలోచన. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆయన రైతు భరోసా ఇస్తాడు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఎవ్వరు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. రైతు భరోసా ఖచ్చితంగా వస్తుంది. రైతు భరోసా ఒకటి రేవంత్ అన్న ప్లాన్ చేసిండు. తర్వాత 500 రూపాయల పంట బోనస్ కూడా సుమారు 514 కోట్ల రూపాయలు రేవంత్ అన్న పంట బోనస్ కోసం, సన్నవడ్ల కోసం డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేసిండు, మొన్నట్టుండే పడుతున్నాయి. తర్వాత 4000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నాడు అన్న. 4000 రూపాయల పెన్షన్. ఇంకా గమ్మత్తేం తెలుసా, 4000 రూపాయల పెన్షన్లో ఒక కొత్త రూల్ పెట్టిండు. కొత్త రూల్ ఏం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా తాత అట్లనే మా నాయనమ్మ ఉంది, ఇద్దరు ఉన్నారు కదా. మా తాత నాయనమ్మ ఉంటే మా తాత నాయనమ్మకి ఇద్దరికి 2,000 4,000 రూపాయల పెన్షన్ ఆల్రెడీ వాళ్ళకి వస్తుంది కదా. ఒక్క ఇంట్లో ఇద్దరికి పెన్షన్ వస్తే ఇద్దరికి పెన్షన్ వస్తున్నట్ట ఒక్కళ్ళకే 4,000 రూపాయలు వస్తాయట, ఇంకొకళ్ళకి గదే 2,000 రూపాయలు వస్తాయట. అట్లా 4,000 వద్దంటే గవే 2,000 కంటిన్యూ చేయండి అని చెప్పి ఒక కొత్త రూల్ పెట్టిండు. ఒక కొత్త రూల్, ఒక్కింట్లో ఇద్దరికి పెన్షన్ వస్తే ఒక్కళ్ళకే 4,000 రూపాయలు ఇస్తారు, ఇంకొకళ్ళకు యాజ్ టీస్ 2,000 రూపాయలు కంటిన్యూ అవుతాయి. దీంట్లో ఇంకో కొత్త రూల్ ఏం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఇంట్లో ఇప్పుడు మా అమ్మ ఉన్నది, మా అమ్మ, నాన్న, నేను, మా తాత, తర్వాత మా నాయనమ్మ, మేము ఉన్నాం కదా. అయితే మా తాతకు నాయనమ్మకు పెన్షన్ వస్తుంది. ఇక వీళ్ళ దాంట్లో 4,000 రూపాయల పెన్షన్ మా తాతకు నాయనమ్మకు వస్తాయి. మా తాతకు అదే 2,000 రూపాయల పెన్షన్ వస్తాయి అనుకుందాం. ఎవరికన్నా ఒక్కరికి పెన్షన్ 4,000 ఇస్తారట, ఇంట్లో ఇద్దరికి వస్తే ఒక్కరికి అదే 2,000 వస్తాయట. దీంట్లో ఇక మా అమ్మకి 2,500 రూపాయలు రావాలి కదా ప్రతి నెల. 2,500 రూపాయలు మా అమ్మకి రావాలంటే వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒక్కరికి పెన్షన్ కార్డు కావాలి. ఏ చూడు కథ, ఇదో కొత్త రూల్. ఇదో కొత్త రూల్ తీసుకొస్తా ఉన్నారనే చర్చ ఉన్నది. ఏం చెప్పాలి? ఇట్లా కొత్త రూల్స్ తోటి రేవంత్ అన్న ఇప్పుడు మొత్తం హడావిడి చేస్తున్నాడు. మహిళలకు 2,500 ఈయనకి రెడీ అయినాం, 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి రెడీ అయినాం, రైతు భరోసాకు రెడీ అయినాం, 500 రూపాయల పంట బోనస్ ఆల్రెడీ పడుతున్నాయి. ఇవన్నీ దేనికి చెప్తున్నారు ఇప్పుడు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఎలక్షన్. రేవంత్ అన్నకు అర్థమైపోయింది కథ. గ్రౌండ్లో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. జనాలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు, జనాలు రేవంత్ రెడ్డిని చాలా దారుణంగా తిడుతున్నారు. కాబట్టి రేవంత్ అన్న ఈ సర్వే చేపిస్తే సర్వే రిపోర్ట్లో వచ్చినటువంటి ఆ అంశాన్ని చూసి రేవంత్ అన్న షాక్లో ఉన్నాడు. అందుకే రేవంత్ అన్న ఇప్పుడు ఎలక్షన్స్ పెడదాం కానీ కొంత గ్యాప్ తీసుకుందాం. అందుకే ఇప్పుడు రైతు భరోసా, రుణమాఫీ ఇవన్నీ టకటక 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 ఒక్కొక్కటి చేసే కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్నకు సర్వేలు కూడా చెప్తున్నాయట, సార్ కొద్దిగా ఆగండి, అన్నీ చేసినాక 2-3 చేసినాకనే ఎలక్షన్లో పోండి అని చెప్తున్నారట. అందుకే రేవంత్ అన్న ఇప్పుడు పంట బోనస్ ఆల్రెడీ మొన్నట్టుండి ఇస్తున్నాడు. ఇప్పుడు రైతు భరోసా కూడా రేవంత్ అన్న 9,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిండు. 4,000 రూపాయల పెన్షన్లు కూడా రేవంత్ అన్న ఇవ్వడానికి రెడీ అయిండు. ఓవరాల్గా రేవంత్ అన్న ఎంత కాదన్న ఒక 15 నుండి 16,000 కోట్ల రూపాయలు రెడీ పెట్టుకుంటున్నారు. అన్నిటికీ రెడీ పెట్టుకుంటారు. సుమారు ఒక 20,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ఇవ్వడానికి రెడీ అయిండు. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పినట్టు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వకపోతే మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో వృద్ధులు ఓటు వేయరు, ఖచ్చితంగా వేయరు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఇది వేరే, ఇది మొత్తం టౌన్ ఎన్నిక. టౌన్ అంటే మండలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉండాల్సినటువంటి ఎన్నిక ఇది. అదే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అంటే ఈ పంచాయతీ ఎన్నిక లెక్క. అంటే గ్రామంలో ఉన్నటువంటి, పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు వేయాల్సినటువంటి ఓట్లు. కాబట్టి రైతులు కూడా వేస్తారు కదా. రైతుల ఓట్లు సుమారు 80 లక్షల ఓట్లు ఉన్నాయి, 80 లక్షల మంది రైతులు. మరి 80 లక్షల ఓట్లు అంటే కామన్ కాదు కదా, చాలా కీలకమైన ఓట్లు కదా. మళ్ళీ రైతుల ఓట్లు 80 లక్షలు అంటే రైతుల కుటుంబ సభ్యులు, నాలాంటి వాళ్ళు. మా నాన్న నాకు ఫోన్ చేసి కాంగ్రెస్ కేక్ బిడ్డ అంటే సపరేట్ ఉంటారు. ఇప్పుడు మా సుధీర్ వాళ్ళ అయ్యే ఫోన్ చేసి మనకు పెన్షన్ రాలే, రైతు బంధు రాలే, ఎందుకురా కాంగ్రెస్ అంటే మనోడు బీజేపీకో బీఆర్ఎస్కి వేసి వస్తాడు. అంటే గట్లుంటుంది కథ. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు రైతులు, వాళ్ళ కుటుంబాన్ని ఓటు వేయనీయకుండా చేస్తారు. కాబట్టి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఆలోచనలో రేవంత్ అన్న ఉన్నాడు. అందుకే ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ అన్న సర్వే చేపిస్తే రిపోర్ట్లన్నీ నెగిటివ్ వస్తుందట ప్రభుత్వానికి. ఈ ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి 35 to 38% గ్రాఫే రావచ్చు, ఇంతవరకే అవకాశం ఉంది అనుడితో రేవంత్ అన్న లేదు 100%లో మనకు 45 నుండి 50% మనకే రావాలి ఎంపీడీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఆ మొత్తం ఓట్లు సీట్లు అని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న వర్షన్. అందుకే రేవంత్ అన్న ఇప్పుడు కొత్త అన్నీ చేస్తున్నాడు. రైతు భరోసా అదని ఇదని అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు టకటక ఒక్కొక్కటి కేవలం సర్వే రిపోర్ట్ వల్ల. మొన్న ఇంటెలిజెన్స్ కూడా కదా చెప్పిరట, రేవంత్ అన్నకు రిపోర్ట్ ఇస్తారు కదా ఇంటెలిజెన్స్ వాళ్ళు, అసలు ఏంది ఏం కథ అని చెప్పి. తర్వాత ఎమ్మెల్యేలను అడిగినా ఎమ్మెల్యేలే చెప్తారు, వార్డు మెంబర్లను అడిగినా చెప్తారు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లను అడిగినా వాళ్ళే చెప్తారు రేవంత్ అన్నకి, సార్ పొట్టు తిడుతున్నారు మిమ్మల్ని,
ఘోరంగా తిడుతున్నారు రైతులు. నేనే తిడుతున్నా, నాకే రాలేదు ఇప్పటిదాకా రైతు భరోసా, వాడి మిమ్మల్ని తిట్టే పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ అన్న ఒక రియాలిటీలోకి వచ్చిండు. రియాలిటీలోకి వచ్చి ఇక రేవంత్ అన్న లేదు అన్ని చేయాల్సిందే, చేయకపోతే ఇబ్బంది అవుతుంది. రైతుల ఓట్లు చాలా కీలకం. రైతులు తలుచుకుంటే మనకు ఒక్క ఓటు రాదు. ఇక మంచో చెడో రైతులు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 5,000 రూపాయల రైతు బంధు వచ్చేది, పెన్షన్లు కూడా 2,000 ప్రతి నెల ఇచ్చిండు. మంచో చెడో కేసీఆర్కే వేద్దాము, కేసీఆర్ ఉండాలని చెప్పి మళ్ళీ రైతులు అనుకున్నారు అనుకో, కాంగ్రెస్ పని అవుతుంది. అందుకే రేవంత్ అన్నకు ఒక షాకింగ్ రిపోర్ట్ రాగానే అన్ని మార్చేసిండు, మొత్తం రూల్స్ అన్ని చేంజ్ చేసి పడేసిండు. ఇప్పుడు రేవంత్ అన్న ఇక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టుగా ఆ రిపోర్ట్ వచ్చినాక. సో 80% ఇవన్నీ చేయాల్సిందే, ఇది రేవంత్ అన్న వర్షన్. అందుకే కొద్దిగా టైం తీసుకుంటాడు నాకు తెలిసి. ఇప్పుడు 23వ తారీఖు మరి ఎన్నికల షెడ్యూల్ ఇస్తాడో, లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఏమైనా షెడ్యూల్ ఇస్తాడో అనేది కొంత క్వశ్చన్ మార్క్. కానీ రైతు భరోసా మాత్రం ఇదే మంత్లో వస్తుందట. ఈ నెలలోనే రైతు భరోసా చేయడానికి రెడీ అవుతున్నాడు. కారణం ఏంటి అంటే సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి నెగిటివ్ వస్తుంది. సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి ఊహించినటువంటి తరహాలో షాకులు ఇస్తున్నది. కాబట్టి ఈ రిపోర్టు అనుగుణంగానే పోవాలి. అందుకు రేవంత్ అన్న చిన్నగా అదోటి చేస్తున్నాడు. గ్రామాలలో వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు కొన్ని ఊళ్ళే రోడ్లు వేసి, అంటే రోడ్లు వలగొట్టి రోడ్లు వేయలే ఇప్పటిదాకా, అవి కూడా ఇప్పుడు రోడ్లు వేపిస్తుండ్రు, చిన్నగా రోడ్లు వేస్తున్నారు. ఎందుకు? ఎలక్షన్ మూమెంట్ కదా, వేయాలి కదా, వేయకపోతే ఓట్లు పడాయి. జనాలు కూడా ఎలక్షన్ టైంలోనే అడుగుతారు. ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ అయిపోతే పత్తా ఉండరు, వెళ్ళిపోతారు, మళ్ళీ కనబడరు. కాబట్టి జనాలు కూడా మంచిగానే ఉంటారు, ఘాటుగానే ఉంటారు, ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పేటట్టే ఉంటారు జనాలు కూడా. ఎలక్షన్ టైంలో వస్తే ఫస్ట్ రోడ్ చెప్పి తర్వాత మాట్లాడదాం, రైతు బంధు ఏది తర్వాత మాట్లాడదాం అంటారు రైతులు కూడా. అందుకే రేవంత్ అన్న టకాటకా అదొకటి ఇదొకటి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మళ్ళీ మీరు రాసి పెట్టుకోరు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక పథకాల గురించి వీళ్ళు మాట్లాడరు ఇక, ఎందుకంటే ఎలక్షన్స్ లేవు కదా. ఎలక్షన్స్ ముందే గుర్తుకొస్తాయి, ఎలక్షన్ తర్వాత వీళ్ళకేం గుర్తురావు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కదా. ఇక హైదరాబాద్లో మళ్ళీ దుకాణం తెరుపుతారు, ఈడేదో మహిళలకు 2,500 ఇవన్నీ చెప్తారు. ఇక 2,500 రూపాయలు ఇస్తాం మహిళలకు, తర్వాత పెన్షన్లు కూడా పెంచుతాం, హైదరాబాద్లో ఓట్లు రావడానికి, సీట్లు రావడానికి ఉద్యోగాలు ఇస్తాం, హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తాం, ఇవన్నీ చెప్తాడు. మీరు రాసి పెట్టుకోరు, ఇదే జరుగుతుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డికి డేంజర్ బెల్స్, అంటే రేవంత్ అన్న సర్వే రిపోర్ట్ అని డేంజర్ బెల్స్ ఇస్తున్నాయి. కాంగ్రెస్కి ఇబ్బంది అయ్యేటట్టుంది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో అని చెప్పి. అందుకే రేవంత్ అన్న ఒక్కొక్కటి చిన్నగా చేసుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.